1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వం తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ వయోభారంతో కొంతమంది చనిపోయారన్నారు. ప్రస్తుతం ఉన్న 700 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ ఎన్నికల హామీ ఇచ్చి కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఇంతవరకు తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా తమకు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదన్నారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1998 క్వాలిఫైడ్ టీచర్స్ పైరవకోన కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నిగంటి లక్ష్మి, విఎం సుహాస్ని తాడేపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారన్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా ఇంతవరకు తమకు న్యాయం చేయలేని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వంలో 472 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డిఎస్సీలో కూడా కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1369 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆదినారాయణ, డి నాగేశ్వరరావు, టి యేసుబాబు, సిహెచ్ఎల్వి తులసి, ఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ నమస్కారాలు. ఏ విధంగా అంటే, ఎంతో మంది నిరక్షరాస్యులైన మహిళలను కూడా మీరు ముందుకు తేవాలని, ఎన్నో డిజిటల్ స్కిల్స్ నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అంటున్నారు. మరి మేము ఆల్రెడీ డిగ్రీలు చేస్తున్నాము, మాకు ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీలు ఇచ్చారు. యువగళంలో కూడా నేను లోకేష్ గారిని కలిసి మరి అడిగినప్పుడు, మీది ఆల్రెడీ వచ్చి ఉంది విషయము, మా వద్దకు వచ్చి ఉంది, ఖచ్చితంగా ఇది జరిగిద్ది అని చెప్పారు. మరి ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు. దయచేసి ఎక్కడెక్కడో వాళ్ళకి ఇచ్చే బదులు మేము ఆల్రెడీ కొన్ని నేర్చుకొని ఉన్నాము, మాకు కొంచెం సహాయం చేస్తే మేము ముందుకెళ్ళడానికి కూడా చాలా ఈజీ. మరి మమ్మల్ని ఎందుకు వదిలేసి మీరు ఎక్కడెక్కడో చూస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. వీళ్ళందరికీ ఇంకా ఆత్మహత్యలే శరణ్యం. దయచేసి ఉన్న దగ్గరే పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోమన్నారు. సో ఎక్కడైతే ఏ ప్రభుత్వంలో అయితే జరిగిందో ఈ పొరపాటు, అక్కడి నుంచే మా అందరికీ ఈ పొరపాటుని సరిదిద్దే అవకాశం మీరు మళ్ళీ కల్పించే అవకాశం వచ్చింది. దీన్ని సరిదిద్దగలరని సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మీడియం ద్వారా గవర్నర్ లోకేష్ గారి దృష్టికి, సీఎం సార్ దృష్టికి, చంద్రబాబు సార్ దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్లాలని మేము తెలియపరుచుకుంటున్నాం. సార్, యువగలంలో ప్రజా దర్బార్లో మన ప్రభుత్వం వస్తేనే, కూటమి ప్రభుత్వం వస్తేనే మీ అందరికీ, మిగిలిపోయిన వారందరికీ కూడా చివరి వరకు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సార్, ఇది ప్రత్యక్షంగా మహిళా మేడంలు కూడా సార్ను కలవడం జరిగినది, చంద్రబాబు సార్ని కలవడం జరిగినది. అందరికి కూడా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా మేము అధికారుల చుట్టూ, లోకేష్ సార్ దృష్టి, మేము చాలా కష్టాలు పడి, చాలా ఇబ్బందులకు గురయ్యి, తినక మేము కుటుంబ జీవన గడపక మిగిలిపోయిన అందరూ కూడా తిరుగుతుంటే, అన్ని పేపర్లలో వచ్చినా కూడా లోకేష్ సార్ గారు చూసి చూడనట్టున్నారు. సార్, ఈనాడులో వచ్చినాయి అన్ని పేపర్లో, సార్ మా ఏబిఎన్ పేపర్లో అన్ని వస్తున్నాయి. సార్, నేను కానీ, మా మేడంలు కానీ, సార్లు కానీ పదే ఎక్కడ కూడా రాజకీయ నాయకులను, కూటమి సంబంధించిన నాయకులను కలుస్తున్నా మేము చేస్తాం చూస్తాం అంటుంటే మా వయసు అయిపోతుంది. సార్, ఇచ్చిన హామీలు మాత్రం ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తుండ్రు. మరి ఇచ్చిన హామీని అమలు చేయలేదు. సార్, ఇది ఎక్కడ న్యాయం? సార్, అదే లోకేష్ సార్ గారిని అడుగుతుంటాం. మాకు బాధలేస్తుంది. మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాం. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం సార్ ఆఫీసుల చుట్టూ. ఇటీవల సార్ గారికి కూడా తెలుసు. సార్, మేము కలిసినప్పుడల్లా చేస్తాం. చంద్రబాబు నాయుడు కూడా చేస్తాం. ఇలాగ మమ్మల్ని తిప్పి మాలో కొంతమంది చనిపోయారు. సార్, మానసికంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సార్, అమలు చేయని పక్షంలో మేమందరం కూడా ముందుగా ఆత్మహత్యలు కూడా శరణమవుతాం. సార్, త్వరలో అవుతాము.
మేకోవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి తెలిపారు. మేకోవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విజయవాడ పండకాలు రోడ్లోని ప్రణవి మేకోవర్స్ అకాడమీ నందు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల మేకోవర్ చైర్మన్ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలీవుడ్ నటి ఇల్మా షేక్ చేతుల మీదుగా నియామక పత్రం స్వీకారం జరగగా ఎఫ్టీపీసీ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్ గా బొలిశెట్టి ప్రణవి నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మేకోవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు తెలిపారు. మేకోవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, సమర్థురాలైన ప్రణవి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తొలి ఏడాదిలోనే 1000 మందికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మేకోవర్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఎఫ్టీపీసీ ఇండియాకు బాలీవుడ్ నటి ఇల్మా షేక్ అభినందనలు తెలిపారు. నియామక పత్రాన్ని స్వీకరించిన బొలిశెట్టి ప్రణవి మాట్లాడుతూ తన అనుభవంతో ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి నాణ్యమైన శిక్షణ అందిస్తానని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జన్ను పవన్, వెంకట్, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఎఫ్టీపీసీ ఇండియా స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాల్లో ఎన్నో చరిత్రకు అందని విజయాలు సాధించుకున్నాం. అలాగే అన్ని రకాలలో సమర్థులైన వ్యక్తుల్ని, వారి సంస్థల్ని, వారి ఇది చూసి మేము ఎఫ్టీపీసీ ఇండియాలో బోర్డులోకి తీసుకుంటున్నాం ఒక్కొక్కరిని. ప్రణవి గారు బ్యూటీ రంగంలో ఎంతోమంది సెలబ్రిటీస్కి మేకప్ చేసి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుతున్నారు. వారి ద్వారా మన ఎఫ్టీపీసీ ఇండియా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా, అంటే 2 రాష్ట్రాల్లో ఫస్ట్ కొన్ని శిక్షణా తరగతులు నిర్వహించి తద్వారా చాలామందికి ఈ బ్యూటీ కోర్సుల మీద, మేకప్ మీద అవగాహన, శిక్షణా తరగతులు ఇవన్నీ కూడా నిర్వహిద్దామని ప్లాన్ చేస్తున్నాం. దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నా సరే తన వంతు నేను తప్పనిసరిగా వస్తానండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి ఇల్మా షేక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇల్మా చేతుల మీదుగా ఈరోజు అపాయింట్మెంట్ ప్రణవి గారిని నియమించడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రణవి గారు మరిన్ని మంచి పదవులు అధిరోహించి ఎఫ్టీపీసీ ఇండియా ద్వారా వారు మరిన్ని సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. వారి సేవల్ని 2 రాష్ట్రాలకి పరిమితమే కాకుండా భవిష్యత్తులో వారిని ఇంకా మంచి ఉన్నతమైన పదవుల్లో నియమిస్తాం. థ్యాంక్ యూ ప్రణవి గారు అండ్ థ్యాంక్ యూ ఇల్మా షేక్ గారు. Hello everyone, this is Ilma Sheikh. I'm from Mumbai and thanks for inviting me. And thank you Pranavi ma'am, thank you Chaitanya ji sir, and thank you Telugu thank you Telugu media. I love Telugu media and I love Vijayawada. Vijayawada is a beautiful city and I enjoyed these events. Thank you so much. నాది ప్రణవి మేకోవర్ స్టూడియో విజయవాడలో ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ రోజున ఎఫ్టీపీసీ ఇండియా వాళ్ళ మేకోవర్ వింగ్లో నన్ను ప్రెసిడెంట్గా నియమిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ చైతన్య గారు అండ్ వర్మ సార్. అండ్ మా చీఫ్ గెస్ట్ ఇల్మా మ్యామ్కి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా. అండ్ ఈ మెయిన్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ బ్యూటీ ఫీల్డ్ ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఎవర్ ట్రెండింగ్ బ్యూటీ ఫీల్డ్ని ఇంకా అందరికీ నేర్పిస్తూ దీని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తూ
చాలామందికి చక్కగా లేడీస్కి ఉపయోగపడేలాగా ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని మా ఆలోచన. ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేయబోతున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. సినీ రాజకీయ రంగాల్లో బిజీగా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొర్రా డిలేష్ కొనియాడారు. బాలకృష్ణ లాంటి అరుదైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు దొరకటం వరమని, అలాంటి బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉయ్యూరులో బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమరసింహారెడ్డి రిలీజ్ అయిన G3 థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సమరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సెయింట్ లూకాస్ అనాథాశ్రమంలోని బాలలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొర్రా డిలేష్తో పాటు యార్లగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుర్రా దినేష్ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకు 66 సంవత్సరాలనేది ఒక నెంబర్ మాత్రమేనని, ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు అటు సినీ రంగం, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహణలో చురుగ్గా ఉంటారని తెలిపారు. బాలకృష్ణ లాంటి అరుదైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు దొరకటం వరమని, అలాంటి బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మన బాలయ్య బాబు 67 పుట్టినరోజు సందర్భంగా కడమల నియోజకవర్గంలో ఉయ్యూరులో కేక్ కటింగ్తో పాటు సమరసింహారెడ్డి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. ఈరోజు మనం చూసుకుంటే 66 అనేది జస్ట్ ఏ నెంబర్. ఏజ్ అంటే నెంబర్ అనే మాటకి అర్థమే బాలయ్య బాబు. మనం చూస్తే ఆయన ఎనర్జీ యువకులు కూడా మ్యాచ్ చేయలేడు. మనం చూసుకుంటే ఈరోజు ఆయన అప్పుడప్పుడు అమరావతి అసెంబ్లీలో ఉంటాడు, హిందూపూర్లో కనిపిస్తాడు, అలానే మళ్ళీ ముంబైలో ఉంటాడు, అటు చూస్తే ఢిల్లీ పార్లమెంట్లో ఉంటాడు. అన్ని చోట్ల ఆయన అన్ని ఈ వయసులో కూడా ఎంత కష్టపడే వ్యక్తి బాలయ్య బాబు. మనం అలానే చూసుకుంటే హిందూపూర్లో 3 సార్లు మెజార్టీగా గెలిచి మెజార్టీ పెంచుకుంటూ వచ్చిన రాజకీయవేత్త ఆయన. అలాగే మనం ఇప్పుడు సినిమా రంగంలో పోల్చుకుంటే మన కోవిడ్ తర్వాత వారం నుంచి ఆడే రోజులే లేదు ఏ సినిమా అయినా. అలాంటిది ఆయన కోవిడ్ తర్వాత 6 విజయాలు, హ్యాట్రిక్ విజయాలతో ముందుకు వచ్చి దూసుకెళ్తున్న హీరో బాలయ్య బాబు. ఇండస్ట్రీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన. మనం ఈరోజు ఏ సినిమా అయినా ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయే రోజులు ఇవి. అలాంటిది థియేటర్లోనే ఆయన 6 విజయాలతో ముందుకెళ్తున్న వ్యక్తి బాలయ్య బాబు. అలాగే మనం చూసుకుంటే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్తో ఆయన సేవా రంగంలో ఎంతో ముందంజలు ఉన్నాడు. మన హైదరాబాద్లోనే కాకుండా అమరావతిలో కూడా ఈరోజు 500 బెడ్డులతో పాటు పెద్ద హాస్పిటల్ ఆయన కట్టబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ 3 రంగాల్లో ఆయన ఇలానే ముందుకెళ్తూ ఆయన ఆరోగ్యంగా ఉండి ఆయన ఇలానే మనకి భారీ విజయాలు అందిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ మన ఊళ్ళో జరగడం చాలా ఆనందంగా కోరుకుంటుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం విడకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని DYFI రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. 2 ఏళ్ల కాలంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పాలన్నారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. DYFI ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు పి కృష్ణ అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం 2260 పోస్టులకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిందని, సిలబస్ కూడా ఇచ్చారని, నోటిఫికేషన్ మాత్రం మర్చిపోయారని అన్నారు. తక్షణమే స్పెషల్ DSC నోటిఫికేషన్ విడుదల చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున ఎక్కువ మంది నిరుద్యోగులు వయసు దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ అవకాశం కల్పించాలని, వయోపరిమితి 47కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి DSCలో ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అదిగో ఉద్యోగాలు, ఇదిగో ఉద్యోగాలంటూ అన్ని దేశాల టూర్లకు పోతున్నారు తప్ప యువతకు ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. గత 2 ఏళ్లలో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెబుతుంటే యువజన మంత్రి ఏకంగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పడం అన్యాయమన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పన పేరుతో భూమాఫియా చేస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్ల కాలంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పాలని డిమాండ్ చేశారు. DYFI రాష్ట్ర ఉపాధ్యక్షులు MV రమణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కసాపూర్ రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను
అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. డిఎస్సి పేరుతో కొన్ని జిల్లాలపై వివక్ష చూపొద్దని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం క్రితమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం దాదాపు 2260 పోస్టులకు ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించింది, ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. కానీ దాదాపు సంవత్సరం గడుస్తూ ఉన్నా అదిగో ఇదిగో అని చెప్పి స్పెషల్ డిఎస్ సంబంధించిన దాన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిలవేస్తున్నాం, ఇప్పటికైనా ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం అట్లాగే నిరుద్యోగుల కోసం స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మా మొదటి డిమాండ్. అట్లాగే గత 8 ఏళ్ల నుంచి సగటున రెగ్యులర్ నోటిఫికేషన్ సరిగ్గా లేదు. అది ఏపీపీఎస్ కానీ అలాగే డిఎస్సి కానీ ఇతర అనేక నోటిఫికేషన్లు కానీ. ఈ నేపథ్యంలో వయోపరిమితి నిరుద్యోగులందరూ కూడా అవకాశం కల్పించాలంటే వయోపరిమితి కనీసం 47 ఏళ్ళ వరకు సడలింపు ఇవ్వాలనేటువంటిది మా రెండో డిమాండు. అట్లాగే గత డిఎస్సిలో ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం నార్మలైజేషన్ వల్ల. అందుకే నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకు ఒకే పేపరు పెట్టాలనేటువంటిది మా మూడో డిమాండు. ఈ 3 డిమాండ్తో పాటు ఇదివరకే ప్రభుత్వాలు ఈరోజు ఇప్పటికే దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాదాపు 4,73,000 ఉద్యోగాలు ఇదివరకే ఇచ్చేసామని చెప్పారు. ఆయన డిసెంబర్ చెప్తే ఫిబ్రవరిలో లోకేష్ గారు 4 లక్షలు కాదు 6,35,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా ఈ ఉద్యోగాలు ఎక్కడిచ్చారు, ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాల కోసం శాసనసభలో మాట్లాడటం తప్ప క్లియర్గా లేదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు రాకముందు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. ఒకవైపు డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి సంవత్సరం అకాడమిక్ స్టార్టింగ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రేపు 12-13 తేదీల్లో స్కూళ్ళు రీఓపెన్ కాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనేక స్కూళ్ళు ఉపాధ్యాయులు లేక అల్లాడిపోతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో స్కూళ్ళు టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మెగా డిఎస్సి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర పేరు మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత ఎవరిదైనా ఉందంటే చంద్రన్న ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వం లేదని చెప్పేసి యువగలం పాదయాత్రలో అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చాడు. కానీ యువగలం పాదయాత్ర కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో గడుగు పెట్టింది. కనీసం 30,000 ఉద్యోగాలను ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు అంకెలు గారడు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు పరిస్థితి రాష్ట్రం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ లేదు. అనంతపురం జిల్లాలో చూసుకున్నప్పుడైతే 100 ఎకరాలు ఈరోజు ఫ్యాక్టరీల పేరు మీద కంపెనీల పేరు మీద కరువు జిల్లాలో సస్యశ్యామలు చేస్తామని చెప్పేసి అనేకమైన 100 ఎకరాలు మంచి అనువైనటువంటి వ్యవసాయానికి అనువైనటువంటి భూములు తీసుకొని కానీ రైతులకు ఏదైతే వ్యవసాయం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కానీ అక్కడ నుండి అనంతపురం జిల్లా యూత్కి కానీ లేదా రాయలసీమ జిల్లాలో ఉండే యూత్కి కానీ ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చిన పాపాన పోలేదు. లేదా ఒక్క పరిశ్రమైన పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని చెప్తున్నాం, కరువు జిల్లా సస్యశ్యామలు కావాలంటే, కరువు జిల్లాలో నిరుద్యోగం పోవాలంటే కరువు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ పరిశ్రమ కూడా ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పితే తప్ప అక్కడ నుండి యువతకు ఉపాధి వచ్చే పరిస్థితి లేదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్ మాదిగ వెల్లడించారు. మాదిగలకు ఆత్మగౌరవం, హక్కులు కల్పించిన ఈదుమూడి గ్రామంలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్రం సముదాయంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు స్మారకాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మాదిగ జాతి చరిత్ర, మాదిగల మూలపురుషుడు జాంబవంతుని ఆలయం, మాదిగ జాతి చరిత్ర తెలియజేసే విధంగా ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మానికొండ శ్రీధర్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షులు నల్లూరి చంద్రలీల మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకపూడి వెంకటరత్నం మాదిగ, జిల్లా కో కన్వీనర్ గద్దపాటి ప్రసాద్ మాదిగ, జిల్లా ముఖ్య నాయకులు గద్దపాటి రాకేష్ మాదిగ, గద్దపాటి వెంకటేష్ కుమార్ మాదిగ, నలుకుర్తి రమేష్ మాదిగ, నూతక్కి అనిల్ మాదిగ, వంగూరి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల మాదిగ జాతి చరిత్రలో ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న హక్కులు ఎంతో విలువైనవని అన్నారు. హిందువులకు ఆలయాలు, క్రైస్తవులకు చర్చిలు, ముస్లింలకు మసీదులు ఉన్న తరహాలోనే మాదిగలకు ఒక పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం పురుడు పోసుకున్న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్రంలో మాదిగల ఆత్మగౌరవ చిహ్నం
చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసురు బాసిన అమరవీరుల స్మారకం, మాదిగ జాతి మూల పురుషుడు జాంబవంతుని ఆలయం ఇంకా మాదిగ జాతి విశిష్టతను వివరించే అనేక అద్భుతమైన నిర్మాణాలు చేయనున్నట్లు వివరించారు. జూలై 7వ తేదీన జరిగే పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవానికి మాదిగలంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 32వ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుమూడి గ్రామంలో పుట్టిన ఈ ఎంఆర్పిఎస్ ఆ గ్రామంలో దాదాపుగా 3 ఎకరాలు స్థలం తీసుకొని మాదిగల పుణ్యక్షేత్రాన్ని కట్టాలన్న తలంపుతో భారీగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నై అన్ని రాష్ట్రాల నుంచి మరి ముఖ్య అతిథులుగా మాదిగల్లో ఉన్నటువంటి రాజకీయ నేతల్ని, అదేవిధంగా మాదిగలందరినీ కూడా మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన చేయాలి తెలిసాం. ఆ శంకుస్థాపన జూలై 7న జరగబోతుంది కాబట్టి జిల్లాలో మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు ప్రతి ఒక్క మాదిగ కూడా మనకి ఈదుమూడి దగ్గరగా ఉంది కాబట్టి వేలాదిగా కదిలి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనకు మరి మీ యొక్క సహకారాన్ని అందించాలని, ఆ పుణ్యక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు ఎంఆర్పిఎస్లో అసూలు బాసిన వీరులకు విగ్రహాలు, ఆది జాంబవంతుని స్వరూపాలు, మాదిగ జాతి యొక్క చరిత్ర తెలిపే విధంగా ఆ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రమే కాదు, అక్కడ అనాథ పిల్లల విషయంలో కానీ, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్య హాస్టల్లో, వృద్ధులకు హాస్టల్లో, మాదిగలకు ఏవైతే లోపించాయో ఆ మాదిగలకు ఆ యొక్క పేదరికంలో ఉన్నటువంటి ప్రతిభ ఉన్న విద్యావంతులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆ యొక్క 3 ఎకరాల బిల్డింగ్లో 7 అంతస్తుల బిల్డింగ్ని రూపొందించబోతా ఉన్నాం. మరి ఎంఆర్పిఎస్గా 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నప్పటికీ మరి మాదిగల్లో చైతన్యం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి ఆ అభివృద్ధి వెళ్ళే విధంగా రాజకీయంగా కానీ అనేక విధాలుగా వ్యాపారస్తులుగా రెడీ చేయడంలో కానీ మా వంతుగా మమ్మల్ని నమ్మి ఎంఆర్పిఎస్లో చేసి వర్గీకరణ సాధించడంలో అందరూ జాతి యావత్తు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు సహకరించాయి. ఆ స్థాయిలోనే మాదిగలకు గుర్తింపు పొందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో అనేకమైన సదుపాయాలతో దాన్ని శంకుస్థాపన ద్వారా చేయబోతా ఉన్నాం. క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ కార్యక్రమంపై కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ అమలు పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తుల వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రోడ్ల మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం వంటి ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కేటాయింపబడే క్యూఆర్ కోడ్ ద్వారా పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందించారు. డిజిటల్ డోర్ నెంబరింగ్ కార్యక్రమంలో డేటా నాణ్యత, భౌగోళిక గుర్తింపుల ఖచ్చితత్వం మరియు ఆస్తి వివరాల సమగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. నగరాభివృద్ధి ప్రణాళికలు, పనుల నిర్వహణ, పౌర సేవల మెరుగుదలలో ఈ డిజిటల్ డేటా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు ఏయుపి శర్మ, హెలెన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకుడు బేతంపూడి విజయశేఖర్ తనకు కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఆశ చూపి తన వద్ద నగదు, బంగారం పెద్ద ఎత్తున తీసుకుని మొహం చాటేశారని బాధితురాలు మోదుకు సుమలత ఆరోపించారు. పోలీసులకు, జనసేన పార్టీ నేతలకు ఫిర్యాదు చేసిన వారెవరూ తనను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యమని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోదుగు సుమలత మాట్లాడుతూ,
జనసేన పార్టీ నాయకుడు బేతంపూడి విజయశేఖర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే తనకు తన భర్త, బంధువులైన జనసేన పార్టీ నాయకుడు బేతంపూడి విజయశేఖర్ తో కరోనా సమయంలో పరిచయమైందని తెలిపారు. తనకు మైనింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆశ చూపిన విజయశేఖర్ తన నుంచి విడతల వారీగా 90 లక్షల రూపాయలు తీసుకున్నాడని, అది కాక తన వద్ద ఉన్న 288 గ్రాముల బంగారాన్ని కూడా తీసుకుని మోసగించారని వివరించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు పిడుగు హరిప్రసాద్, మంగళగిరి నాయకుడు చల్లపల్లి శ్రీనివాసరావు ఇంకా ఇతర నేతల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయకుండా వదిలేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయశేఖర్ తనను బెదిరించి తనతో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆమె పేర్కొన్నారు. సుమలత, నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు మా హస్బెండ్ తరఫున రిలేటివ్స్ అయిన బేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన టైంలో అతని దగ్గర ఏమీ లేవు, అంటే ఒక పార్టీ పదవి తప్ప ఫినాన్షియల్గా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అలా పరిచయమైన వ్యక్తి 2024లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసేసి ఇసుకారాలు ఇప్పిస్తాను, 5 వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రనైట్లో నిన్ను పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్పేసేసి నా దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిదీ నమ్మబుల్గా, అంటే ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా దగ్గర డబ్బులు 1,20,00,000, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం 90 లక్షలు, అతనికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి 3 ఇయర్స్ నేనే పోషించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నాను. అలా నా గోల్డ్ ఒకటి 288 గ్రాముల గోల్డ్ కూడా ఇచ్చేసి అతనికి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత 2024 నవంబర్ 7న అతనికి మా పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవి అంటే ఉండవల్లి శ్రీదేవి గారు చైర్పర్సన్గా, ఇతను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నామినేటెడ్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అతను తెలిసిన, అంటే నన్ను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను నేను ఏదో పరువు నష్టం చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి కౌంటర్గా నేను కేసు పెట్టాను. నేను తిరగని, అంటే ఇప్పుడు పిడుగు హరిప్రసాద్ గారి దగ్గర నుంచి కింద ఇన్ఛార్జ్ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళకి నా ఇష్యూ తెలుసు. నేను ఎంత అమౌంట్ ఇచ్చాననేది తెలుసు, నేను ఎలా ఉన్నాననేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా జరిగినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను 25 lakhs ఆఫర్ చేశారు. 25 lakhs ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తానని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇతను ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ అయ్యేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నన్ను స్మగ్లింగ్ చేయాలి, గంజాయి అమ్మాలి, డ్రగ్స్ మీకు ఈజీ కదా చేయటం అని చెప్పి ఆ బిజినెస్ చేయాలని చెప్పి నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. దానివల్ల నన్ను కొట్టడం జరిగింది. ఆ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.